నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బాలునాయక్ దేవాలయాల అభివృద్ధికి బాధ్యతతో కృషి చేయాలి ఆలయ నూతన కమిటీ సన్మాన సభలో ఎమ్మెల్యే బాలునాయక్ వనదేవతల చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి ప్రజలు అధికారులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రైతుల ధర్నా నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి చింతపల్లి మండలంలోని గ్రామాల్లో దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయం ప్రజల భాగస్వామ్యంతో రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు గ్రామాల్లో సాగునీరు తాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే బాలునాయక్ తెలిపారు మీ ఆధార అభిమానాలు చూసిన తర్వాత ఈ చింతపల్లి మండలం కానీ మల్లారెడ్డిపల్లి విలేజ్ కానీ చింతపల్లి మండలం ఎప్పటికూ నేను 2009 నుంచి రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా కష్టకాలంలో చేదు రోజులుగా ఉన్నటువంటి ఈ మండల నాయకులు నాకు వెంటపుసలాగా నాకు నిలబడ్డారు వాళ్ళకి ఎక్కువగా నేను మర్చిపోదని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తూ ఉన్నాను ఎన్ని కష్టాలు ఉన్నాయి ఈ మండలానికి సంబంధించిన నాయకులు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించబడ్డా వాళ్ళు మాత్రం నా అండగా నిలబడ్డారు ఇవాళ నేను స్టేజ్లో మళ్ళీ తిరిగి మళ్ళీ రావడానికి నా కష్టాలు సుఖాలు నాతో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి కాంగ్రెస్ పార్టీ చింతపల్లి మండల నాయకులు కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా వెంకటయ్య గారు చాలా విషయాలు చెప్పిన ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి విషయంలో గతంలో చేసినాం నేను మీ పక్కవాసి కొత్తమని కాదు పక్కవాసి ఉన్నా లేకున్నా ఈ గ్రామాలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాల్లో మన ప్రాంతానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్న సందర్భంలో మీ అందరి యొక్క సహకారాన్ని అందించండి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాపాలనను వాళ్ళ ముందు తీసుకెళ్తున్నాం ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమేమి హామీలు ఇస్తున్నాయో అవి కూడా దశల వారీగా ఒక్కొక్క హామీ నిలబెట్టుకునే ప్రయత్నం ఉన్నాం నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ్ల శ్రీ వేణుగోపాల స్వామి మాల్ వెంకటేశ్వర నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నూతన పాలక మండలిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే బాలునాయక్ శాలువలతో ఘనంగా సన్మానించారు నూతనంగా ఎన్నికైన చైర్మన్లు ధర్మకర్తలు దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు
నెక్స్ట్ శ్రీరామాపూర్ సత్యనారాయణ గారు. అవును భాయ్ ఇది చూడు. పూజారి ప్రవీణ్ కుమార్. వెంకటేశ్వర నగర్ గ్రామానికి సంబంధించిన గోడుగొండ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సార్ వచ్చింది. ఇంతకుముందే పవన్ సోదరుడు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలోనే మరి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాత్రి పగలు కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ నా తరఫున హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గోడకొండ వెంకటేశ్వర నగర్ ప్రజలందరికీ పేరు పేరున నా గెలుపులో కృషి చేసి నన్ను ఆశీర్వదించిన అందరికీ నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవాళ మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా తిరిగి నాకు మీ అందరికీ సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించినారు. అందులో మా సెంటిమెంట్ కూడా ఇది మొట్టమొదటి బూత్, ఇది 1వ నెంబర్ బూత్. ఈ బూత్లకి నా మెజార్టీ వస్తే మనం ఎమ్మెల్యే అయిపోయినట్టు లెక్క. ఇది సెంటిమెంట్. నా గతంలో 2009లో కూడా నేను ఫస్ట్ కౌంటింగ్ జరుగుతుంది, కూర్చున్నాం అందరం. కౌంటింగ్ వస్తుంటే బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది, గోడుకొండ 1000 పైన మెజార్టీ వచ్చిందని చెప్పిన నేను అనుకున్నా. సరే మెజార్టీ వస్తుంది ఆశించాను కానీ అంతర్గాం మండలం గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ సందర్శించారు. గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఆలయ ఈవో జాతర కమిటీ సభ్యులను ఆయన ఆదేశించారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. జాతరకు వచ్చే ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అధికారుల సలహా సూచనలతో సురక్షితంగా జాతరను ముగించుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు, ఎంపీడీఓ ఆలిం, అంతర్గాం ఎస్ఐ వెంకటస్వామి, ఆర్ఐలు రాజేందర్ రెడ్డి, శ్రీధర్, ఆలయ ఈవో రాజ్ కుమార్, జాతర కమిటీ చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఈ లోపల పోయేటప్పుడు ఈ షాపులు టెండర్ తీసుకున్నారు, రేట్లు ఎక్కువ పెడతానట పేపర్లు వచ్చాయి. రేట్లు ఎక్కువ పెట్టారు కదా, రేట్లు పోయిన సార్లు చెప్పలేదు. కండిషన్ ఉంటలేదు. బాగా షాపులు పెట్టుకునేటోళ్ళు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయండి, బాగా రేటు వేసుకుంటారు అది అని చెప్పి విన్నవించుకుంటారు. ఖల్నాయక్ నుంచి సమ్మక్కను కాపాడాలి. నిన్న నుంచి కష్టపడతారు కదా. ఈసారి అత్యంత భక్తులు బాగా వస్తారు. డబ్బు తక్కువ వాళ్ళకి ఏంటంటే రూపాయలు ఎక్కడ గడ్డ గీకినోడు 20 రూపాయలు గీకుతా ఏమేసినా వస్తాయి. దీన్ని బాగా చేసిన వాళ్ళు ఎవరు చెప్పు, ఒకటే ఇంతమందిలో దేవుని పెద్దగా చేసిన వాళ్ళు ఎవరు నాకు ఇంతమందిలో చూపెట్టు. ఎవరికి ఇస్తారో వాళ్ళు కూడా చూడాలి. దాంతోపాటు ఇంకా సేవ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు, వాలంటీర్స్గా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఆహ్వానించి వాళ్ళు ఇక్కడికి వచ్చి భక్తులకు సేవ చేసుకోవచ్చు. అదే మాదిరిగా భక్తులను కూడా అందరూ కూడా కోరుతా ఉన్నా. ఒక పెద్ద లక్షల మంది వచ్చేటువంటి జాతర ఇది. ఎంతమంది చెప్పలేను. 3 చిన్న
దాదాపు 3 లక్షల పైన వస్తారనుకుంటా. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో మన ఒక సంస్కృతి, వచ్చిన వాళ్ళు టెంట్లు వేసుకొని గూడారాలు వేసుకొని వంటలు వండుకుంటారు, కోళ్ళు కోస్తారు, మేకలు కోస్తారు, మందు తాగేటోళ్ళు తాగుతారు. వారిని ఏమంటా ఉన్నాం అంటే మీరు దేవతల పూజలు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయే సమయానికి మళ్ళీ ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకొని ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా కాగితపు వస్తువులు, గోన సంచులు లాంటివి వాడుకొని మరి దాన్ని శుభ్రంగా ఒక మూలకు ఏదైనా డస్ట్బిన్లు, డ్రమ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం పెడుతున్నాం. దాంట్లో వేసి తీసుకుపోయేటట్టు పెట్టాలి. ఎందుకంటే మనం పోయినాక మళ్ళీ మన బంధువులు వస్తారు, ఆ ప్లేస్ అవసరం కాబట్టి. మనం పోయినాం కదా, ఇంకోటి ఏడికి పోయినా పర్లేదు అనుకుంటా మనం పూర్తి స్థాయిలో ఇంకొకరికి కూడా అక్కడ ఉండి వారు అక్కడ వారి యొక్క పూజలు, వారి యొక్క కార్యక్రమం చేసుకునేదానికి సహకరించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి వచ్చే భక్తులను కూడా కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున తరలిరండి. గోదావరమ్మ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు లేవు కానీ మన పాయ మాత్రం ఫుల్ నీళ్ళతో కనబడుతూ ఉంది. మంచిగా అక్కడ కూడా సెక్యూరిటీ, ఈతగాలం కూడా పెడతాం. లోపలికి పోకుండా ప్రమాదాలు జరగకుండా అక్కడ మంచిగా ఇలాంటి వాతావరణం నాకు తెలిసి తెలంగాణలో సమ్మక్క సారక్క దగ్గర కూడా కనబడదు. మన ఈ ప్రాంతంలో గోదావరి ప్రాంతంలోనే కనబడుతుంది. ఇంత రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం రుద్రారం గ్రామంలో ఛత్రపతి శివాజీ 394వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వక్తలు ఛత్రపతి శివాజీ రాజనీతిని, అతని గొప్పతనాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, జై శివాజీ, జై శివాజీ. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి 394వ జయంతి సందర్భంగా గ్రామం రుద్రారం, మండలం షాబాద్, రంగారెడ్డి జిల్లా మేము ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఘనంగా ఈ రుద్రారం గ్రామంలో నిర్వహించుకున్నాము. ఆయన హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఎంతో కృషి చేశారు. మన హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరూ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆశయాల పరంగా ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలి. జై భవానీ. ఛత్రపతి శివాజీ 394వ జయంతి సందర్భంగా రుద్రారం గ్రామంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు జరుపుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో శివాజీ జయంతి జరుపుకొని మన హిందుత్వాన్ని ప్రపంచానికి మొత్తం చాటి చెప్పాలని ముందుకు అడుగేస్తూ, అలాగే శివాజీ మన కోసము ప్రాణాలకు తెగించి మరి ఎన్నో యుద్ధాలు చేసి కష్టపడి మన కోసం హిందూ వ్యవస్థాపన కోసం ముందడు చేసి మనకు ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఒక కారణం శివాజీ. అప్పట్లో మొఘలులు వాళ్ళ ఎంతో యుద్ధాలు చేసి లేకపోతే మనం ఎప్పుడో మన దేశం కూడా అంధకారంలో మిగిలిపోయేది. కాబట్టి శివాజీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క యువత కానీ ఎవరైనా సరే ఆ ఆశయాలను అనుగుణంగా తీసుకొని ముందుకు నడుస్తూ హిందూ ధర్మ వ్యవస్థాపనకై ఖచ్చితంగా అందరూ పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ, జై శివాజీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ ఈరోజు రుద్రారం గ్రామం, షాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లాలో ఛత్రపతి శివాజీ 394వ జయంతిని అందరి హిందూ బంధువుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఛత్రపతి శివాజీ ఎన్నో యుద్ధాలు చేసి హిందువులను హిందువుగా బ్రతకడానికి ఒక స్వేచ్ఛావాయువులను ఇచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఎంతోమంది పోరాట యోధుల ఫలితంగా హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఆయన యొక్క ప్రాణాలకు తెగించి ఎన్నో యుద్ధాల్లో పాల్గొని స్వేచ్ఛావాయువులను మన భారతదేశంలో ప్రతి హిందువుకి అందించడం జరిగింది. దానికోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు హిందువులను హిందువుగా బ్రతకడానికి, హిందువుగా జీవించడానికి, హిందువుగా గర్వించి నేను ఒక హిందువుగా బ్రతుకుతున్నాననే స్వేచ్ఛను కల్పించినటువంటి ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్కి
394వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు 394వ జయంతి వేడుకలను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరుగని వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు హిందూ భారతి కొనియాడారు. మొఘల్ రాజులతో విరోచితంగా పోరాడి హిందూ మతాన్ని కాపాడిన శివాజీని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. శివాజీ జన్మదినాన్ని దేశమంతటా ఒక వేడుకలా జరుపుకుంటారని ఆమె తెలియజేశారు. ఈ జయంతి వేడుకలో విశ్వ హిందూ పరిషత్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు అమ్మ వీరుడెవరు ధీరుడెవరు అంటే గర్వంగా కాలర్ ఎగరేసి ఛత్రపతి శివాజీ ఫోటోని చూపించండి. ఎందుకు చెప్తున్నానంటే తన 17వ ఏట నుంచే మొఘల్ సామ్రాజ్యాన్ని కూలదోల్చి వాళ్ళ మీద విరచితమైన పోరాటం చేసినటువంటి ఛత్రపతి శివాజీ గారి ఘనత అటువంటిది. తాను ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలు చేసినప్పటికీ కూడా ఏ యుద్ధంలోనూ కూడా ఓటమి ఎరగని ధీరుడు వీరుడు ఎవరైనా ఉన్నారంటే అది ఛత్రపతి శివాజీ గారు మాత్రమే. అందుకోసమే ప్రతి ఒక్క హిందూ బిడ్డ అందరూ కూడా ఛత్రపతి శివాజీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందు ముందు కూడా ఇంటికి ఒక హిందూ బిడ్డని చేతిలో కాషాయ జెండాని పట్టించి ఛత్రపతి శివాజీ లాగా ఒక వీరులాగా తీర్చిదిద్దాలని అందరి హైందవ కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మానుకోట ప్రజలకు ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిర్మల్ జిల్లా బైంసా జాతీయ రహదారిపై రైతుల ధర్నా నిర్వహించారు. 24 గంటలుగా కరెంటు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు. ధర్నా వల్ల రహదారికి ఇరువైపులా కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు నానాయాతన పడ్డారు. విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే మీకు ఇష్టం వచ్చింది చేసుకోమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు క్షమాపణ చెప్పి వెంటనే విద్యుత్తుని పునరుద్ధరించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాకు గత 24 గంటల నుంచి కరెంటు లేదు. దీనికి తగిన చర్య తక్షణమే సహకరించి తగిన కరెంటు వెంటనే అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బాలునాయక్. దేవాలయాల అభివృద్ధికి బాధ్యతతో కృషి చేయాలి. ఆలయ నూతన కమిటీ సన్మాన సభలో ఎమ్మెల్యే బాలునాయక్. వనదేవతల చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలి. ప్రజలు అధికారులకు సహకరించి జాతరను విజయవంతం చేయాలి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై రైతుల ధర్నా. నిర్లక్ష్యం వహించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.